అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. కొడుకుని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్ ఈరోజు వీడియో ఏంటంటే మా అన్న అయితే మాకైతే మా సర్ప్రైజ్ అంటారు. మాకైతే భయం భయం అవుతుంది. ఏం సర్ప్రైజ్ అన్న? నీకు చెప్పకుండా చూపిస్తావు సర్ప్రైజ్ ఏందో. అది చెప్పకుండా చూపెడతాడు సర్ప్రైజ్ ఏదో. వేసిన అనుకో అన్నకి నెత్తి మీద రాయబడుతుంది. వీళ్ళకి తమ్ముళ్ళకి సర్ప్రైజ్ ఇద్దామని అనుకుంటున్నా. కానీ ఎట్లీస్ట్ ఇలా వీళ్ళంతా వీళ్ళు నోరుతో చెప్పాలని మనస్ఫూర్తిగా కొడుతున్నా. వీళ్ళని ఇగో మా పత్తి రాజేష్ మా తమ్ముడు ఇక అన్న ఒక తీసుకెళ్తా చూపిస్తా, మీకే చూపిస్తా. ముందర గెస్ట్ కూడా ఉంటాడు. గెస్ట్ అయితే చూపెడతా. ఇప్పుడు మెంటల్ గెస్ట్ ఇగో చూసిరుగా విఐపి ఫస్ట్ వీడియోలు ఉండే అయ్యప్పనా కాదు గెస్ట్ నువ్వు గెస్ట్ ఇది దారుణం ఇది మరి. గెస్ట్ మాట్లాడండి ఏమైనా చెప్పండి, మాట్లాడండి ఏమైనా. మీరు ఇద్దరు కలిసి ప్లాన్ చేసిరంట ఏమో సర్ప్రైజ్. నేను వీళ్ళకి విఐపిని చాల్వా బొక్కే ఏం లేదా నాకు ఏం లేదు. అరే రేపు తీసుకొచ్చి అది బొక్కే అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. ఇంకేం కావాలి? ఎర్రి పూకోలు అంత పచ్చా మాట్లాడు. సరే స్టార్ట్ అవుతున్నాం. ఏడికన్నా మీకు చూపిస్తారా? మీకు చెప్పాను చూపిస్తా, మీరే చూసుకోండి. నిన్న ఫాలో అవుతాం మీకు. ఏమన్నా గల్లీ గల్లీ లిప్తా ఏం సర్ప్రైజ్ ఏమో గల్లీ ఏం టమాటాలు ఇప్పిస్తారా? గిఫ్ట్ సర్ప్రైజా? ఇది ఒక సర్ప్రైజా? కిలోకి 5 కిలో గోల్డెన్ టెంపుల్ నుంచి రైట్ అంటే ఏడికి తీసుకొచ్చారు ఏమో. రైట్ ఏడికి తీసుకొచ్చురా అని మమ్మల్ని తిప్పుతురు. ఇలా సర్ప్రైజ్ ఏందో ఏమో నాయనా. సర్ప్రైజ్ ఉంటుంది మంచిగా, కానీ మన గోల్డెన్ టెంపుల్ నుంచి టెంపుల్ ముంగటి ఒకటే రోడ్ 1 కిలోమీటర్ నీకు సర్ప్రైజ్ ఉంటుంది. 1 కిలోమీటరా? అంటే చెడా ఎక్కి దిగాడా? ఇక మా కట్టప్ప చూడు ఎట్లా పోతుంది. కట్టప్ప బాహుబలి ఎందుకు చంపావు? బాహుబలి ఎందుకు చంపినావునా? వెంటలు ఉన్నాడు కట్టప్ప అయితే. కట్టప్ప అయిపోతాడు, గుండు శివ మొండి శివ అయిపోతాడు. మా కోసం ఏమైనా అయిపోతాడు మా ప్రేమన. వాయమో ఇండికేటర్ కొట్టినాడు ఈడ. ఇదేంద్రా ఈడికి తీసుకొచ్చింది? ఇదేంది? ఏందన్నా ఈడికి తీసుకొచ్చిరు? ఏం చేద్దాం అనుకుంటారా అన్న? గిడికి తీసుకొచ్చారు మాకు. ఇగో సర్ప్రైజ్ అన్న. ఏం సర్ప్రైజ్? చెప్పా తాపిస్తా చూపిస్తా. సర్ప్రైజ్ పిజ్జా కడుపులు ఎలుకలు ఉరుకుతున్నాండి. పిజ్జా చూడండి. బంటి మన తిండిలో ఫస్ట్ ఉంటాం. సూపర్ జ్యూస్ కావాలి మాకు ఇప్పుడు. లే ఇగో గాయస్ ఇగో ఇలా సర్ప్రైజ్ ఇదే సర్ప్రైజ్ ఇదే మీకు. ఇగో నువ్వు ఎట్లా ఇగో నువ్వు ముఖేష్ తమ్ముడు అందుకేసి నీకు. నా పేరు ముఖేష్. నేను ఒకే సంవత్సరం గుట్కా నమ్మలేను. ఇప్పుడు నాకు మంచి బంటి చేద్దామని అనుకుంటున్నాను నేను. ఇగో ఈడైతే చెప్పు అవసరం లేదు, పెద్ద బంటే అది.
ఇగో బంటి తమ్ముడు ఇద్దరు కలిసి జ్యూస్ తాపిద్దామని దొరికొచ్చిన చూడండి గాయస్. ఇగో ఇగో చూడండి ఇగో చాలా సంతోషం అనిపిస్తుంది. అగో ఏ దొంగ ఏ ఏ జ్యూస్ తీసుకుని తాగుతాం ఇప్పుడు. జ్యూస్ తాగుతాం గైస్. ఇప్పుడు ఇక లేదు అరే తీసుకొని బండ పెట్టుకోవాలి ఫస్ట్. ఏ దొంగ ఇగో ఇట్లా చేయదు గాయస్. ఇగో ఇది మనం మీకు సర్ప్రైజ్ అని తాపిస్తాను నేను. సర్ప్రైజ్ అని తాపిస్తున్నాం గాయస్. అర్థమైందా? మెల్ల బండ్లు చేసుకో సర్ప్రైజ్ ఇదేమన్నా. ఇగో దొంగ దొంగ ఇగో చెప్తున్నా గాయస్. నాకు గుండు గుండు కానీ ఏదో ఒక రోజు నాకు సరే ఇగో గాయస్. ఇగో గుండు అంటారు నాకు గుంటలు మాట నాకు వేసేస్తా. ఎక్కువ గుంటరంగా ఇది పలిపోద్ది అనుకో అంతే. చూడండి గాయస్. ఇగో చూడండి గాయస్. ఇగో ఇల్లు ఓ ఏ దొంగ దొంగ ఏ దొంగ ఏ దొంగ ఏ సర్ప్రైజ్ ఇది కాదు. మీకు సర్ప్రైజ్ ఇది కాదు. అరే అది పెట్టు ఆడ పెట్టు. అరే మీకు జ్యూస్ పెట్టిస్తాడు పెట్టు. అరే ఏ ఇగో సర్ప్రైజ్ అది జ్యూస్ తాపిస్తా. మేము అనుకున్నాం సర్ప్రైజ్ ఇగో సర్ప్రైజ్ ఇగో ఏం లేదు సర్ప్రైజ్. బాల్చరణ్ లోపల ఉన్నాడు. ఏమన్నా సర్ప్రైజ్ అన్నావు ఏమైంది ఇంకా రాలేదు సర్ప్రైజ్. ఇంతసేపు జ్వరం వచ్చి నీకోసం మేము వచ్చాము. ఇంత జ్వరం వస్తుంది చూడు. ఇగో 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 చేతి देर सी स्कोप स्कोप करो स्कोप यही ना कोडुनी ఐడియా కట్టుకొని వచ్చిన అది ఎంతేం ఇష్టం. సరే సరే 2000 years later. ఎప్పుడు అదేనారా చాయ్ అవుతే అదే పోసుడు మంద మంద జ్యూస్ అవుతే అదే పోసుడు. ఎట్లుంది ఇక్కడ మంచిగా ఉందా? టేస్ట్ అంటే మంచిగా ఉందా? మోషన్ టాబ్లెట్స్ ఇది సర్ప్రైజ్. ఇది మీకు కావాల్సిన సర్ప్రైజ్. ఇగో ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నాకు నెక్స్ట్ నాకు తెలియదు అది. అలా మోషన్ టాబ్లెట్స్ కలిపిన చూడండి గాయస్. వీళ్ళకి సర్ప్రైజ్ అయినా మోషన్ టాబ్లెట్ వేసేసిన ముందే నా బక్క పడమన్నా పోతాను అక్కడనే బాగా బంటి లాంటిది. బంటికి ఇంకా బక్క అయిపోతాడు కానీ నేను ఇంకా బక్క ఇంకా నిజం చెప్పానా రియల్ మోషన్ టాబ్లెట్స్. అరే అన్నా వద్దన్నా బెస్ట్ ఫ్రాంక్ ఎల్లు మా ఫ్రాంక్. ఇగో చూడండి గాయస్ సర్ప్రైజ్ తమ్ముళ్ళకి చేసినా కొద్దిగా. ఇగో కనబడుతుంది కింద కనబడుతుంది. చూసినా ఇగో చూడండి గాయస్. ఏమైంది రాజేష్ ఇట్లా కూర్చున్నా కూడా సరే. ఎట్లుందిరా టేస్ట్ మంచిగా ఉందా? ఏమైందిరా సపోర్ట్ చేస్తాను చేసినారా బాబు? తాగండి రా. ఏమైందిరా అయిపోయిందారా? నాకంటే మోషన్ గట్టి బక్క అయిపోయాడు అనుకో మేము నా గుండు మెంటల్ అయిపోతుంది అప్పుడు. ఏమో రాజేష్ ఏమైంది ఇట్లా కూర్చున్నా ఒకటేసారి? ఇగో బంటి 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 ఇగో చూడండి గాయస్. బంటి బంటి 4, 5, 6, 7 ఐటమ్స్. 7 ఐటమ్స్ ఇందులో 7 రకాల ఫుడ్స్. 7 రకాల అంటే ఇందులో మిడిల్ బౌల్ 6 రకాలు వస్తాయి. ఈ మిడిల్ బౌల్ లో 3 డ్రై ఫ్రూట్స్ వస్తాయి, ఒక రోజు పల్లీలు వస్తాయి, ఒక స్వీట్ కార్న్ వస్తాయి, ఒక స్పోర్ట్స్ వస్తాయి. ఇక ఇందులో మారుతుంటాయి. ఇందులో మాత్రం ఫ్రూట్స్ వస్తాయి. ఆ బాటిల్ బాటిల్ ఆ బాటిల్ డే బై డే జ్యూస్ వస్తుంది కస్టమర్ కి. దీంతో పాటే డే బై డే జ్యూస్ బాగుంది కాదు. ఇంకా ఒక జ్యూస్ అని కాదు రకరకాల జ్యూస్ వస్తాయి షాప్ లో. మనకి మంత్లీయా మంత్లీ ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కోసారి తీసుకొని పోతాడు. ఫస్ట్ ఏంటంటే ట్రై చేద్దామని తీసుకొని పోతారు. అలాగే ఎంత ఒకటి ఇక్కడ ఇక్కడ తింటే 100 రూపీస్. 100 రూపీస్
డైలీ డెలివరీ డైలీ డెలివరీ అయితే 2200. 2200 మంత్లీ మంత్లీకి 2200. గైస్ మీకు ఎవరికైనా జిమ్ చేసేటోళ్ళు ఉన్నారనుకో, మీకు మంచిగా డ్రై ఫ్రూట్స్ అవన్నీ మంచిగా తినాలి కదా, డైట్ మంచిగా మెయింటైన్ చేయాలి కదా, అయితే అన్న వాళ్ళ దగ్గర అయితే తీసుకోండి. అన్న వాళ్ళ నంబర్ గిట్ట మేము డిస్క్రిప్షన్లో ఇస్తాము. దాని వల్ల కాంటాక్ట్ అయ్యారు మీరు, కాంటాక్ట్ అయితే తెలుస్తుంది మీకు. మేము వెళ్ళి ఎప్పటికంటే అలా కాంటాక్ట్ అయ్యి అలా డైరెక్ట్గా అడిగితే మీకు జర ఏమైనా డిస్కౌంట్ ఏమైనా కావచ్చు అట్లా. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు జిమ్ పోయేటోనే తినాలి, జిమ్ కొట్టడం కాదన్నా ఎవరైనా తినొచ్చు. బ్రేక్ఫాస్ట్ జ్యూస్ అంటే జ్యూస్లో ఎన్ని రకాలు ఉన్నాయన్న మన చాలా రకాలుగా చూపిస్తున్నాడు. ఇప్పుడైతే అన్న అయితే జ్యూస్లో అయితే చూపెడతా అన్నాడు. ఎన్ని రకాలు ఉన్నాయో మనం అయితే ఈరోజు అయితే తెలుసుకుందాం. పద. ఇప్పుడు మనకి సిట్టింగ్ కూడా ఉంటుంది. ఎన్ని రకాలన్నా ఇన్ని కాలం ఉన్నాయి. జ్యూసెస్ మిల్క్ షేక్స్ అవన్నీ మా వాడు తాగితే తెల్లారి ఎవడు 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21 రకాల జ్యూస్లు ఉన్నాయి గాయస్. అక్కడ కూడా అక్కడ బర్గర్స్ నగెట్స్ ఫ్రైస్ అవి కూడా ఉన్నాయి. స్నాక్స్ ఐటమ్ ఉన్నాయి. స్నాక్స్ ఐటమ్ నార్మల్ బర్గర్ వెజ్ బర్గర్ కాంబోస్ రీజనబుల్ ప్రైజెస్ లో ఉన్నాయి. చూసుకోండి మీరు. ఎవరైనా రావాలంటే ఒక వీడియో వేసుకొని వచ్చేసారు. అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇటంగా ఇస్తాం మేము డిస్క్రిప్షన్ లో. అయితే లెవెట్టేసిన సంతరాలు అయితే ఇప్పుడు లెవెట్టేసిన అనుకో, రైట్ కురాడి చేసేసారు. అదైతే దేవుడు కలుపుతాడు. బంటి కడుపులో ఇంకో బంటి వేస్తుండు. ఎట్లాంటి తాగబోతులు కేసులు చూసినా ఏం చిల్లర కాదురా మీరు. ఇద్దరు కలిసి చేస్తున్నాం. గైస్ ఫైనల్లీ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాం. వీడికి సర్ప్రైజ్ అన్నాడు. ఏం సర్ప్రైజ్ అనుకుంటే జ్యూస్ తాగిపిస్తున్నాడు. హెల్త్ ఖరాబ్ అవుతుంది, మా తమ్ముళ్ళకి జ్యూస్ తాపిస్తా. ఏం ఐడియా అన్న ఇది కానీ ఇలా తెలియదు. అందులో మోషన్ టాబ్లెట్స్ మీకు తెలియదు. ఒక అర్ధ గంటలు అయినాక ఇలా ఉంటుంది తమాషా. చూడండి పాపలన్నీ పోవు అంటే లోపల చూడండి లాస్ట్ ఇంకేమైతే లేదు. ఇంకొక అర్ధ గంట అయినాక మోషన్స్ టాబ్లెట్ స్టార్ట్ అవుతాయి. మనకి మోషన్ టాబ్లెట్ కిషన్ టాబ్లెట్ ఏం చేయలేమంటున్నా. ఇప్పుడు అలాగే ఉంటుందా? అందరూ తప్పకుండా షాప్ విజిట్ అయ్యి అండ్ జ్యూసెస్ ట్రై చేయండి. ఇంకా స్నాక్స్ కూడా ఉంటాయి. ఎట్లున్నాయి బాయ్స్? మంచిగా ఉందన్న. పర్ఫెక్ట్ జ్యూసెస్ ఇటం టేస్ట్ ఇటం మంచిగా ఉన్నది. అన్ని టేస్ట్ మంచిగా గ్రేప్స్ కూడా గ్రేప్స్ కానీ ఫ్రూట్స్ కానీ అన్ని ఫ్రెష్ ఉన్నాయి. అప్పటికప్పుడు వస్తున్నాయి. ఏమంటారు ఎక్కడ నుండి వస్తున్నారు? మార్కెట్ నుండి అయితే ఇప్పుడు వచ్చినాయి. అన్ని స్టాక్ అంతా దిగినది. డే బై డే స్టాక్ మారుతూనే ఉంటుందంట. మంచిగా ఉంది అక్కడ. ఒకసారి మీరు అందరు విజిట్ అయ్యండి. మీరు విజిట్ అవుతేనే మీకు తెలుస్తుంది. ఒకసారి విజిట్ అయితే మీకు నచ్చితే తీసుకోండి. అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే కింద ఇస్తాను నేను డిస్క్రిప్షన్లో. ఆల్ రైట్ గైస్, వీడియో ఎట్లా అనిపించింది అయితే అట్లనే కామెంట్ చేయరు గైస్. ఇంకేమైనా చెప్తారా అన్న? డూ లైక్ షేర్ కూడా చేయండి గైస్. ఆల్ రైట్, బై బాయ్.